నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. నేను రవికాంత్. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. పర్వతగిరి మండలం చెట్టుకొమ్ము తండాలో స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే బాలాజీ అనే వ్యక్తిని తండావాసులు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపనతో పాటు హనుమాన్ ఆలయం, పోచమ్మ ఆలయాలను వ్యక్తిగత ఖర్చులతో నిర్మిస్తారని హామీ ఇచ్చారు. దాంతోపాటు ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే 50 లక్షల ఫైన్ విధిస్తామని తీర్మానం చేయడం జరిగింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఒక బృందాన్ని పంపించి అక్కడ విచారణకు ఆదేశించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ ముదిరాజుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు హాజరై ఆమెకు నివాళులు అర్పించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహనీయులను గుర్తించడంతో పాటు అనేక మంది మహనీయుల జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించారని బండప్రకాష్ ముదిరాజు ఈ సందర్భంగా చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి వద్ద ఆకేరు వంతెన అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటికే 10 రోజుల నుంచి అక్కడ వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన సందర్భాన్ని అయితే చూస్తున్నాము. అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళే విద్యార్థులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఆసుపత్రులకు వెళ్ళే వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక నిచ్చెన వేసుకొని దాన్ని దాటి ప్రమాద ప్రాంచున్న తమ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బ్యారేజీకి ఎగురం కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వరదలతో వరద ప్రవాహం అయితే పోటెత్తుంది. ఈ క్రమంలోనే 59 గేట్లను ఎత్తి 10,43,000 క్యూసెక్లను అధికారులు దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా జాతీయ రహదారి 163పై హై లెవెల్ కల్వర్టు దగ్గర భారీ ఎత్తున ప్రవాహం చేరుతూ ఉండడంతో ఛత్తీస్గఢ్కు ఇటు ములుగు నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే అటువంటి రాకపోకలను పోలీస్ అధికారులు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు బ్రిడ్జి కూలిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. 10 రోజుల క్రితం భారీ వర్షాలకు హుజూర్నగర్ నియోజకవర్గం మేలచెరు మండలం కందిబండ గ్రామంలో ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ప్రధానంగా మేలచెరు టు కందిబండ, అదేవిధంగా మేలచెరు టు హుజూర్నగర్ వీధిగా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. 10 రోజులు అయినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ కూడా పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా విద్యార్థులైతే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు మేలచెరువు వెళ్ళాలంటే ఆ కందిబండ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో తాడు సాయంతో, పెద్దల సాయంతో ఆ బ్రిడ్జిని ప్రమాదకరంగా దాటుతూ అక్కడ స్కూల్కి వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నాయి. 10 రోజులు అయినప్పుడు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడం, బ్రిడ్జి నిర్మాణం సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు బూరుగడ్డ గ్రామం, హుజూర్నగర్ పక్కన ఉన్నటువంటి బూరుగడ్డ గ్రామంలో కూడా ఇదే రకంగా బ్రిడ్జి కుప్పకూలడంతో 10 రోజులుగా అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలాల మీదుగా, వరదల మీదుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. అత్యంత ప్రమాదకరంగా. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవాలి. ఈ 2 గ్రామాలకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలి. బ్రిడ్జి నిర్మాణ పనులను కూడా తొందరగా ప్రారంభించాలని కూడా బూరుగడ్డ గ్రామస్తులు, కందిబండ సంబంధించిన తండా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ సంబంధించినటువంటి జిల్లాలో త్రిపురారం మోడల్ స్కూల్లో విద్యార్థులకు చదువులు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు అక్కడ విద్యార్థులతోని వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కంకర, ఇటుకలు మోపిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల చేత వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్ టీచర్లందరూ కూడా ఈరోజు నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అక్కడ వెళ్తుండగా ఒక్కసారిగా ఆ దృశ్యాలను చూసి వాళ్ళందరూ కూడా అక్కడ ఆగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మందలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు చెప్పాల్సింది పోయి ఇక్కడ వెట్టి చాకరీ చేయించడం ఎంతవరకు సమంజసం అని కూడా వారిని మందలించారు. మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే మీపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కూడా నోముల భగత్ అక్కడ హెచ్చరించినటువంటి ఘటన చోటు చేసుకుంది.
మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభయాత్రకు సర్వంగ సుందరంగా ఏర్పాట్లను కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 16న గణేష్ నిమజ్జన శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నల్గొండ పక్కన ఉన్నటువంటి వల్లభరావు చెరువు, అదేవిధంగా 14వ మైల్ రాయి, సాగరమకాల వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు పానగల్లోని వల్లభరావు చెరువు వద్ద జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు గణేష్ ఉత్సవ సమితి సంబంధించిన సభ్యుడు కర్నాడు విజయ్ కుమార్ కూడా అక్కడ చేరుకొని బారికేడ్స్, లైటింగ్, క్రెయిన్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. గంగా హారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. 9 రోజుల పాటు నవరాత్రుత్సవాలను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి భక్తులందరూ కూడా ఈ నెల 16న గణేష్ నిమజ్జనాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి నేటి ప్రధాన వార్తలు ఒకసారి గమనించినట్లయితే భద్రాచలం దగ్గర గోదావరి వరద అంతకంతకు పెరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఛత్తీస్గఢ్, బీజాపూర్ అట్లాగే సుక్మా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షానికి తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంటో ఆ నీరందరినీ దిగువకు వదులుతుంటో భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. పేరూరు దగ్గర అంతకంతకు పెరుగుతున్నటువంటి గోదావరి వరద 18 అడుగులకు చేరువలో ఉంది. భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికకు చేరువైనటువంటి గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన ఉన్నటువంటి సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి కూడా లక్షల క్యూసెక్ల నీరు వస్తుండటంతో భద్రాచలం దగ్గర రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక పక్క కరకగూడెం మండలం రఘునాథపాలెంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో గాయపడేటువంటి 2 సిఆర్పీఎఫ్ జవాన్లలో ఒక జవాన్ను మొన్నే హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇవాళ వంశీ అనేటువంటి మరొక జవాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ప్రత్యేక హెలికాప్టర్ భద్రాచలం రప్పించి అక్కడి నుంచి భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వంశీని అనేటువంటి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ను హైదరాబాద్ తరలించారు. మరింత మెరుగైనటువంటి వైద్యం అందించాలని పోలీసు అధికారులు ఆయనను హైదరాబాద్ తరలించారని చెప్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మరొక ప్రధాన వార్త చూసినట్లయితే వివాదాస్పద మున్సిపల్ కమిషనర్ షఫీవుల్లా మరోసారి వివాదంలోకి ఎక్కారు. ఆఫీస్ ఎదుట మున్సిపల్ ఆఫీస్ ఎదుటగా మధ్యలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్నటువంటి సిపిఎం నాయకుల పట్ల దుర్భాషలాడటం, వారితో అమర్యాదగా ప్రవర్తించడంతో వారు నిరసన కొనసాగించారు. దాదాపు 2-3 గంటల పాటు చెత్త తీసుకొచ్చి మధ్య మున్సిపల్ ఆఫీస్ ముందు వేసి నిరసన దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున వివాదాలకు కారణమవుతున్నటువంటి షఫీవుల్లా ఖాన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి మదిర హెడ్ క్వార్టర్లో ఆయన పనిచేస్తున్నారు. తరచూ వివాదాలకు కారణమవుతున్నటువంటి ఈ షఫీవుల్లా ఖాన్ వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్లూరు, వెంకటాపురం గ్రామాలలో పులి కనిపించినటువంటి పుకార్లకు ఫారెస్ట్ అధికారులు ఫుల్ స్టాప్ పెట్టారు. అది పులి కాదు, అడవి పిల్లి అని తేల్చారు. నిన్న రాత్రంతా ఇవాళ ఉదయం కూడా ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు సంయుక్తంగా పులి అడుగు జాడల కోసం ప్రయత్నం చేసినప్పుడు వారికి అడవి పిల్లి అడుగు జాడలు కనపడడంతో అది పులి కాదు పిల్లి అని తేల్చడంతో ఆ ఏరియా గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ, రైతులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మంచిర్యాల జిల్లాలో ప్రధాన వార్తలు కనుక చూస్తే చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫార్మసీలో మందులు తీసుకోవడానికి వెళ్ళిన రోగికి సీల్ వేసి ఉన్న యాంటీబయాటిక్ సీసాలో మందు లేకపోవడంతో ఆ రోగి అవాక్కయ్యాడు. ఓవైపు విషజ్వరాలు ప్రబలి ప్రభుత్వ ఆసుపత్రి కిక్కిరిసిపోతున్నా మందులు లేకపోవడం పట్ల రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలైలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల రజక సంఘం కార్యాలయంలో చాకలైలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు రజక సంఘం నాయకులు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉపాధ్యాయుల బదిలీలలో అవకతవకలకు పాల్పడ్డ గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజమౌళిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డ్స్లో నిరసన తెలిపారు కాంట్రాక్టు ఉపాధ్యాయులు. ఈ నిరసనకు సంఘీభావం తెలిపారు పలు ఆదివాసీ సంఘాల నాయకులు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వార్తలు కనుక చూస్తే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న తమ జీతాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కొమ్రంభీం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు 2 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. కొమ్రంభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లకు గాను ప్రస్తుతం 237.51 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు గాను ప్రస్తుతం 5.515 టీఎంసీలుగా ఉంది.
ఇన్ఫ్లో 2244 క్యూసెక్లు, అవుట్ఫ్లో 2125 క్యూసెక్లు. నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి అంత్యక్రియలకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, చాలామంది బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు, పలువురు రాజకీయాలకు సంబంధించిన నేతలు కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించి ఆయనకు మనోధైర్యం కల్పించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట పట్టణ కేంద్రంలో 2 ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి 50 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 2 పైన కేసు నమోదు చేసి వాళ్ళ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా రెవెన్యూ సిబ్బంది కూడా ఈ అక్రమంగా నిల్వ ఉంచినటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసు చేశామని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. మరొక వార్త చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా వీధి వాడంతా కూడా డప్పుల మూతతో, తర్వాత మైకుల మూతతో మోగుతూ ఉంది. రాత్రి సమయంలో కోలాటాలు, బతుకమ్మలు, సంకీర్తనలతో, భజన సంకీర్తనలతో తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా యువకులంతా కూడా కేరింతలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధానమైన వార్తలు ఒక్కసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో గంజాయి మరొకసారి కలకలం రేపింది. జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా ఉండగా దాదాపు 15 కిలోలకు పైగా ఒకేసారి గంజాయి పట్టుబడము మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిని కట్టడి చేస్తున్నాము, యువతను బానిస చేయకుండా కట్టడి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడడం అనేది పూర్తిగా ప్రజల్లోనూ ఇటు ఒక చర్చగా మారింది. మరి పోలీసులు ఇంత చర్యలు తీసుకుంటున్నా కూడా చాప కింద నీరులా గంజాయి విస్తరిస్తూనే ఉంది. ఇక మరొక ప్రధానమైన వార్త, గత 3 నెలలుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు పంజా విసురుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో దాదాపు ఇప్పటికే అఫీషియల్గా అధికారికంగా 20,000కు పైగా విష జ్వరాల కేసులు, దాదాపు 200కు పైగా డెంగ్యూ కేసులు ఉన్నాయని చెప్తుండగా దానికి పూర్తి విరుద్ధంగా 50,000కు పైగా విష జ్వరాలు కాటేస్తున్నాయి. గ్రామాన ఇదే పరిస్థితి ఉందని ఈ కొప్లీశ్వర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే నిన్న చూస్తే జగిత్యాల రూరల్ మండలం తిప్పనపేట గ్రామంలో విష జ్వరాలతో 4 రోజుల వ్యవధిలో 4 మరణించారు. ధర్మపురిలో 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మరణించాడు. అదే ధర్మపురి నియోజకవర్గం ప్రభుత్వ విపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా మరొక ఈ 2 మరణించడం అయితే కలకలం రేపుతోంది. అలాగే ఈ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆయన మొత్తంగా మెగా క్యాంప్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇంతమంది మరణిస్తున్నా ఇంకా ఎప్పుడు క్యాంప్ ఏర్పాటు చేస్తారు అనేటువంటిది ప్రజల నుంచి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇక మరొకటి ధర్మపురి నియోజకవర్గం నుంచే మరొక ప్రధానమైనటువంటి వార్త చూస్తే మధ్యాహ్న భోజన పథకం అంటే ధర్మపురిలోని ఆరపేట గ్రామంలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి, వెంట్రుకలు వస్తున్నాయంటూ కూడా విద్యార్థినీలు ఆందోళన నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బాయ్కాట్ చేస్తూ తల్లిదండ్రులతో కలిసి మరొకసారి ఆందోళనకు దిగి తక్షణమే తమకు మంచి భోజనం అందించాలి, లేదంటే తామే ఇంట్లో తినొస్తామనేటువంటి విధంగా విద్యార్థినులు టీచర్లకు చెప్పడం జరిగింది. వనపర్తి జిల్లా వనపర్తి మున్సిపాలిటీ 10వ వార్డు కాలనీవాసులు ఆందోళనకు దిగారు. 10వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో చెత్త సేకరణ వాహనాలు రోడ్డు వెంట చెత్త వేయడంతో ఆ చెత్త అంతా తమ ఇళ్లలోకి వస్తుందని వారు ఆందోళనకు దిగారు. కేవలం 4.5 ఎకరాల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డు సరిపోవట్లేదని ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి తరలించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. అయితే అక్కడికి చేరుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ కలెక్టర్తో మాట్లాడి డంపింగ్ యార్డ్ను తరలించేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ ఐడిఓసిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి
ఎక్సైజ్ సిబ్బందితో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు, జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నాటుసారా, కల్తీ కళ్ళు తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, వాటిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో నాటుసారా, కల్తీ కళ్ళకు సంబంధించి వాడే ముడిసరుకు అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఉచిత బస్సు సదుపాయం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఉచిత ప్రయాణాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ డిచ్పల్లి మండల కేంద్రంలో పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. మహిళలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చాలీచాలని బస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఆందోళన చెందుతున్నారని, ఇప్పటికైనా తక్షణమే రేవంత్ రెడ్డి సర్కారు స్పందించి ప్రతి గ్రామానికి బస్సును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు పీఓడబ్ల్యూ నాయకులు. ఇక నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్త. వ్యాపారవేత్త దయానంద్ రెడ్డితో కలిసి బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో అంతర్రాష్ట్ర క్రీడా పోటీలను ప్రారంభించారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. విద్యార్థులకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లకు క్రీడలు తోడ్పాటునందిస్తాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడల పట్ల దృష్టి సాధించి విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు ప్రశాంత్ రెడ్డి. ఇక నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్త. బీసీలంతా ఒక్కతాటికి పైకి వస్తే తప్ప రాజ్యాధికారం వచ్చే పరిస్థితి ఉండదన్నారు బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఆర్మూర్ నియోజకవర్గంలో కేంద్రంలో బీసీ నేత రాజారాం యాదవ్ సమక్షంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులతో పాటు ఇతర ముఖ్య బీసీ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకిచ్చిన హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్ కల్పించి కామారెడ్డి డిక్లరేషన్ ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణిలో వరుస ప్రమాదాలు అయితే కొనసాగుతున్నాయి. రోజు రోజుకి అయితే కూడా భయాందోళనలో కార్మికులు అయితే కాలం వెల్లడిస్తున్నటువంటి పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే ఈ ఏడాది మరిన్ని ప్రమాదాలు అయితే కొనసాగాయి. గత ఏడాది మొత్తంలో కూడా 36 ప్రమాదాలు జరిగితే ఈ ఏడాది 8 నెలల కాలంలోనే 40 ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఈరోజు మొదటి షిఫ్ట్లో కూడా మరో ప్రమాదం అయితే చోటు చేసుకుంది. రామగుండం రీజియన్లో ఉన్నటువంటి RG3లో అడియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏఎల్పీలో ఉదయం మొదటి షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి కుంట రాజేంద్ర అనే వ్యక్తి కోల్ కట్టర్గా పనిచేస్తున్నాడు. కోల్ కట్టింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అయితే విద్యుత్ షాక్ అయితే గురి కావడం జరిగింది. సాధారణంగా అక్కడ ఉన్నటువంటి తోటి కార్మికులు అలాగే అధికారులు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం గోదావరికంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం కార్మికుడైతే ప్రాణాపాయస్థితిలో అయితే బయటపడ్డాడు. కానీ సింగరేణిలో మాత్రం వరుస ప్రమాదాలు అయితే కొనసాగుతున్నాయి. కార్మికులైతే కూడా వరుస ప్రమాదాల పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు కార్మికులు కూడా అధికారుల యొక్క బదిలీల కారణంగానే అవగాహన లేమి కారణంగానే తరచూ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పూర్తి కాకపోవడంగా ఈ ఏడాది మొత్తం పూర్తి కాకపోయేసరికి ఇలాంటి ప్రమాదాలు గత ఏడాది కంటే ఎక్కువ జరగడం పట్ల కూడా కార్మిక సంఘ నేతలు కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన చౌరస్తల వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాల వద్ద అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు అయితే ఘనంగా కొనసాగి ధర్మారం మండల కేంద్రంలో ఉన్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన వీరవంత తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మ అంటూ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జూనియర్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి 54 అడుగుల భారీ గంధాన్ని రామగుండం సిపి శ్రీనివాసులు దర్శించుకున్నారు. రామగుండం సిపి శ్రీనివాసులు అలాగే డీసీపీ చేతన, ఏసీపీ గజ్జి కృష్ణతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది భారీ గంధాన్ని అయితే దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరు కూడా ప్రశాంత వాతావరణంలో పండుగలన్నీ జరుపుకోవాలి, శాంతి భద్రతలకు ఎవరు కూడా ఎలాంటి ఆటంకం కలిగించకుండా ప్రతి ఒక్కరు కూడా పండుగలు జరుపుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. అలాగే గణేష్ మండపాల వద్ద కూడా నిత్యం గస్తీ కాస్తున్నామని, ప్రత్యేక పెట్రోలింగ్ చేస్తున్నామంటూ కూడా సిపి వివరించారు. అలాగే గణేష్ నిమజ్జనం కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే విగ్రహాలను కూడా జియో ట్యాగింగ్ చేశాము. ఇక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేస్తున్నాము. ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించకూడదు, చట్టాన్ని ఉల్లంఘిస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల్లోకి వస్తే
నిజాం కాలంలోనే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన వీరవనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, అలాగే వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజా సీసా పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మిగతా వార్తల్లోకి వస్తే డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలాగే తమ కనీస వేతనాలు పెంచాలని, పనిభారం ఒత్తిడిని తగ్గించాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వము తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావరు మండల కేంద్రంలో కొనసాగుతున్న రైతుల ఆందోళన నేటికి 50 రోజులు కొనసాగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి, అలాగే అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి రైతులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపాలని, పచ్చటి పంట పొలాలను రక్షించాలని, లేని పక్షంలో తమ ఆందోళన దశల వారీగా మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా దిలవార్పుకు చెందిన రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.